ఒరేయ్! పిల్లి బిత్తిరి నాయాల నువ్వు విడిసిపెట్టేసావని నేను పోలేదురా. నేను పోవాలనుకున్నాను గనక పోయినా. 'పుష్ప', 'పుష్పరాజ్' బిల్కుల్ చుకేగా నహీ సాలా. వరల్డ్ వైడ్ 1250 కోట్లు కలెక్ట్ చేయడం కష్టం అనుకుంటే, ఇండియాలోనే కేవలం 1287 కోట్లు కలెక్ట్ చేసి హిస్టరీ క్రియేట్ చేసి పెట్టింది 'పుష్పరాజ్'. ఇక వరల్డ్ వైడ్ 1865 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంకా బాలీవుడ్లో అయితే విధ్వంసమే. అన్బిలీవబుల్ విధ్వంసం ఇది. ఎక్స్పెక్ట్ చేయలేని విధ్వంసం. 835 కోట్లు కలెక్ట్ చేయడం అంటే మాటలు కాదు. ఒక షాకింగ్ న్యూస్ చెప్పమంటారా? బాలీవుడ్లో బడా హీరోలు సినిమా తీయాలంటే అడ్లిపోతున్నారు. పుష్పరాజ్ని చూసి ద బాలీవుడ్ బాషా షారుఖ్ ఖాన్ ద కింగ్ భయపడిపోతున్నారు. ఆయన సినిమా ఒప్పుకోవాలంటే కంగారు పడిపోతున్నారు. ఎందుకంటే ఏ సినిమా ఒప్పుకోవాలి, ఎలాంటి సినిమా ఒప్పుకోవాలి, అందులో హీరోయిన్ ఎవరు ఉండాలి, డైరెక్టర్ ఎవరు ఉండాలి, టాలీవుడ్ నుంచి ఒక విలన్ కావాలి. ఇది కండిషన్స్ ఆయన సతమతం అయిపోతున్నారు. నెంబర్ వన్ కింద ఉండాలని ఎవరు మాత్రం అనుకోరు. టాలీవుడ్లో అనుకున్నట్టు బాలీవుడ్లో కూడా అనుకుంటారు కదా, నేను నెంబర్ వన్ కింద ఉండాలి, నేను నెంబర్ వన్ కింద ఉండాలని. మరి అలాంటిటప్పుడు సినిమా ఏ విధంగా ఉండాలనుకుంటారు? బ్లాక్ బాస్టర్ తీయాలి, దుమ్ము దులిపేయాలనుకుంటారు కదా. అందుకనే వాళ్ళు డైరెక్టర్ని సెలెక్ట్ చేసి చూజ్ చేసుకుంటున్నారు. అది కోలీవుడ్ డైరెక్టరా, బాలీవుడ్ డైరెక్టరా, లేదా శాండల్వుడ్ డైరెక్టర్ అని కాదు. సినిమా కావాలి, సినిమా బ్లాక్ బస్టర్ అయిపోవాలి, ప్రపంచం సృష్టించాలి. ఆడియన్స్ కావాల్సింది డైరెక్టర్ ఎవరు అనేది కాదు, సినిమా ఎలాగుందనేది, బ్లాక్ బస్టర్ అయ్యిందా లేదని చూస్తారు. బీసీ సెంటర్ వాళ్ళు, లేబరు, పని చేసుకున్న వాళ్ళు, కూలీలు, వీళ్ళందరూ చూసేది ఏంటి? వాళ్ళకి సినిమా బ్లాక్ బస్టర్ అయ్యిందా లేదా అదొక్కటే చూసుకుంటారు. అంటే పుష్పరాజ్ నిద్ర లేకుండా చేసింది, పుష్పరాజ్ కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఎందుకంటే ఒక్క బాలీవుడ్ మార్కెట్ అయితే 600 లేకపోతే 700 లేకపోతే 800 పుష్ప నిరూపించింది కనుక. మరి మిగతా మార్కెట్ టాలీవుడ్ మార్కెట్ 350 కోట్లు, శాండిల్వుడ్, కోలీవుడ్ అని చూసుకుంటే 100 కోట్ల పైన ఉంది. మరి ఇదంతా కవర్ చేయాలంటే మరి ఆ తరపు నుంచి కూడా హీరోలు ఉండాలి, విలన్లు ఉండాలి, సపోర్ట్ క్యారెక్టర్ కూడా ఉండాలి కదా. సో వాళ్ళ టార్గెట్ ఏంటంటే వరల్డ్ వైడ్ కలెక్ట్ చేసుకోవాలి, వరల్డ్ వైడ్ సపోర్ట్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సల్మాన్ ఖాన్ గారు సినిమా తీసుకోండి, సికిందర్ రాబోతుంది 2 నెలల్లో. డైరెక్టర్ ఎవరు? మురుగదాస్ గారు. గజని తీసిన ఆయన, తుపాకీ తీసిన ఆయన. ఊపు లేపేద్దామని అనుకుంటున్నారు. సో బ్లాక్ బస్టర్స్ ఇవ్వాలని ఎవరని అనుకుంటారు. అలాగని బాలీవుడ్ని తక్కువగా చూసి మాట్లాడడం పొరపాటే. పుష్పరాజ్ మేకర్స్కి 3 క్వశ్చన్స్ రిక్వెస్ట్ పెట్టాను నేను. ఫస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే 20 నిమిషాల వర్షన్ని అన్ని చోట్ల ఎందుకు అప్లోడ్ చేయలేదు? సెకండ్ రిక్వెస్ట్ వరల్డ్ వైడ్ పోస్టర్ ఎందుకు రిలీజ్ చేయట్లేదు? థర్డ్ క్వశ్చన్స్ యూట్యూబ్లో ట్రెండ్ అవుతున్న 20 నిమిషాల వర్షన్ని ఎందుకు డిలీట్ చేయట్లేదు? ఈ మూడిట్లకి ఆన్సర్ ఏమొచ్చిందంటే, యూట్యూబ్లో మీరు చెక్ చేసుకోండి, ఆల్రెడీ డిలీట్ చేయించాము. ఇంకా అప్లోడ్ చేస్తున్న వాళ్ళని కూడా డిలీట్ చేయించి వాళ్ళ ఛానల్ని క్యాన్సిల్ చేస్తున్నాము. 5 నిమిషాలు 3 నిమిషాలు అప్లోడ్ చేసింది కూడా డిలీట్ చేయిస్తున్నాము. మేకర్స్ ఇన్ఫర్మేషన్ చేశారు క్రిటిక్స్కి. ఇంక సెకండ్ క్వశ్చన్, వరల్డ్ వైడ్ పోస్టర్ ఎందుకు అప్లోడ్ చేయలేదు అంటే, 50 డేస్ తర్వాత 50 డేస్ది ప్లస్ కలెక్షన్ అప్లోడ్ చేద్దామని ట్రయల్స్లో ఉన్నాము. అది సక్సెస్ అయితే మేము 50 డేస్ తర్వాత అప్లోడ్ చేస్తాము అంటున్నారు. అంటే ఇంకా 2 డేస్లో 50 డేస్ పోస్టులు ప్లస్ కలెక్షన్ కూడా వచ్చే అవకాశం ఉన్నది. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే 20 నిమిషాల వెర్షన్ ఎందుకు అన్ని చోట్ల అప్లోడ్ చేయలేదని అడిగిన క్వశ్చన్కి వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, హిందీలో చాలా కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయంట, దీని ఎఫెక్ట్ దాన్ని పడుతుందని చెప్పేసి రికమెండేషన్ ప్రకారం కొన్ని చోట్ల మట్టుగా 20 నిమిషాల వరుసని ఆఫ్ చేసినట్టు మేకర్స్ ఇన్ఫార్మ్ చేశారు. స్కై ఫోర్స్ వస్తుంది కదా 2 రోజుల్లో, దాంతోపాటు 20 నిమిషాల వరుసను కూడా పూర్తిగా అన్ని చోట్ల అప్లోడ్ చేసి పాతది డిలీట్ కొట్టేస్తామని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నాకైతే అన్సాటిస్ఫాక్షన్గానే ఉంది 20 నిమిషాల వరుసను. అదే 1000 కోట్లు దాటిన తర్వాత 20 నిమిషాలు అప్లోడ్ చేసి ఉంటే రియల్గా మరో ప్రపంచం సృష్టించుండేది. ఎందుకంటే చాలా బాగుంది, క్లారిటీగా ఉంది, కనెక్షన్ కరెక్ట్గా కుదిరింది. సో మనిషి ఇంకొక 2 నిమిషాలు ఎక్స్ట్రా చూసి సాటిస్ఫాక్షన్గానే బయటకు వస్తున్నాడు తప్పితే అన్సాటిస్ఫాక్షన్గా బయటకు రావట్లేదు. అంటే 3 గంటల 40 నిమిషాలన్నర కూడా చూడడానికి సిద్ధంగానే ఉన్నాడు మనిషి అని. సరైన కంటెంట్ అంటే ఇలా ఉండాలి, సరైన కంటెంట్ సినిమా తీస్తే ప్రజలు కూడా ఆ విధంగానే సపోర్ట్ చేస్తారని మరొక్కసారి పుష్పరాజ్ నిరూపించాడు. స్పెషల్ అప్డేట్ ఏంటంటే ఆర్మెక్స్ హీరో లిస్ట్ వచ్చేసింది ఆల్రెడీ, హీరోయిన్ లిస్ట్ కూడా వచ్చేసింది, స్పెషల్ సాంగ్ కూడా వచ్చేసింది. అందులో పుష్పరాజ్ ఎంతవరకు ఉన్నాడు, ఆర్ఎంఎక్స్ హీరోల్లో పుష్పరాజ్ ఎక్కడ ఉన్నాడు అనేది ఆల్రెడీ వీడియోలు చేస్తున్నాను. నేను 2-3 రోజుల్లో వాటిని అప్లోడ్ చేసేస్తాను. అందులో పుష్పరాజ్ ఎటువంటి విధ్వంసం సృష్టించున్నాడు, మిగతా హీరోలు ఏ పొజిషన్లో ఉన్నారని చూద్దాము. మరి ఇది ఇక్కడికి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.